ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో ప్రకృతి రహస్యాలు ఉన్నాయి. అలాంటి వాటిలో డేవిల్స్ కేటిల్ జలపాతం ఒకటి. ఇది అమెరికాలోని జడ్జ్ సిఆర్ మ్యాగ్నిసన్ స్టేట్ పార్కులో ఉంది. ఈ జలపాతంలోని నీరు రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఒకటేమో సాధారణ జలపాతంలా మనకి నీళ్లు ఎక్కడికి వెళ్తాయో కనిపిస్తాయి, కానీ మరో భాగానికి చెందిన నీళ్లు మాత్రం ఎక్కడికి వెళ్తాయో ఎవ్వరికీ తెలియదు. ఒక సొరంగంలో నీళ్లు వెళ్ళినట్లు కనిపిస్తాయి, కానీ అక్కడి నుండి నీళ్లు ఒక్కసారిగా మాయమవుతాయి. నీళ్ళే కాదు, ఇందులో ఏ వస్తువు పడేసినా సరే అవి కూడా మనకు కనిపించవు. అసలు ఈ నీరు ఎక్కడికి పోతుందో తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేశారు. ముందుగా ఈ నీళ్ళలోకి రంగు నీళ్లు కలిపి చూశారు. ఆ తర్వాత తేలియాడే బాల్స్ వేశారు. నూనె లాంటి ద్రవాలు కూడా వేసి పరిశీలించారు, కానీ ఇవి ఎక్కడికి కనిపించకుండా మాయమైపోతున్నాయి. దీంతో ఈ నీటి ప్రవాహం ఏదో రహస్య మార్గంలో అదృశ్యమవుతుందని అనుకున్నారు. కానీ 2017లో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ నీళ్లు ఎక్కడ మాయమవుతున్నాయో అసలు విషయం తెలిసింది. కొంత దూరం వరకు ప్రయాణించి ఒక నదిలో కలిసిపోతున్నాయని గుర్తించారు.